తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. త్రిశాల లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్ర బృందం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా బృందం కన్వీనర్ రాహుల్ పటేల్ మాట్లాడుతూ తిరుమల దర్శనం ఆనందదాయకమైందని తెలిపారు. యాత్ర విజయవంతం కావడంలో సహకరించిన కలెక్టర్, యంత్రాంగం, పర్యాటక శాఖ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. త్రిపుర రాష్ట్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో త్రిశాల అధికారులు, బిమ్స్టెక్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. Here in Tirupati, Silparam District Tourism Office, flag off from Tirupati, second last flag off from Andhra Pradesh Territory, Tri-Service, Tri-Nation, Lord Buddha Cycle Bike Expedition. I would like to special thank you, District Tourism Officer, Reddy Sir, Youth Services and Mohan Kumar Ji, Praveen Ji, Andhra Pradesh Police, District Police and all the sir also for supporting, squadding each and everything. Entire my team is very happy for it was a great experience for us and through Balaji Darshans and all everything. Now we are after this flag off we are moving to the next destination Chittoor, and I would like to special thanks for all art, culture, youth and sports activity peoples and the local people also. Thank you very much for your kindly support and each and for the national integrity and the Buddha tourism. On behalf of my entire team, I would like to special thank you. ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని అఖిల భారత ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె మల్లిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శోభాషిణి అధ్యక్షతన యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలు కడప నగరంలోని బీసీ భవన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా గ్రామాల్లో, పట్టణాల్లో గర్భిణులకు, బాలింతలకు, నవజాత శిశువులకు సేవలందిస్తూ పాలక ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి ప్రజలకు చేరవేయడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ పాలక ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. First of all, I would like to say that in India there had been a report that so many newborn children and at the time of delivery, so many mothers are losing their life. And because of that report, the government of India, the National Health Mission, has decided to form ASHA. ASHA means Accredited Social Health Activists. In short form, we call them ASHA. Ladies were engaged to go to the homes of the pregnant ladies, and they were given institutional maternity benefit and they were hospitalized. Like that, due to the work of ASHA workers, the child mortality had decreased much. Formerly it was too much, about 2.5 million children used to die in a year. Now it had been decreased only because of the work of ASHAs. But the government of India, that is Union government, even now is not considering them as workers. Our main demand is that the ASHA, Anganwadi and midday meal workers should be treated as workers. It comes around more than 60 lakh people in Anganwadi, ASHA and midday meal workers. ఈ స్కీమ్ వర్కర్లు అన్ని స్కీమ్ వర్కర్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్తో సమన్వయంతో జరిగేటటువంటి స్కీములు ఇవి. ఈ స్కీములకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి వేతనాలకు సంబంధించి కానీ, ఖర్చులకు సంబంధించి కానీ రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ స్కీములన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది సామాజిక బాధ్యతగా గర్భవతులకు కానీ, హెల్త్ బాగలేనటువంటి వాళ్ళకి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు లేనటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే పిల్లలు అంగన్వాడీ పిల్లలకు కానీ, లేకపోతే స్కూళ్ళల్లో పనిచేసే ఆయాలు కానీ, హెల్త్లో పనిచేసేటటువంటి హెల్త్ సెక్రటరీస్ కానీ, వీళ్ళందరూ కూడా వివిధ స్కీములలో పనిచేస్తూ సామాజిక బాధ్యతగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కమిటీ సిఫారసు చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు కానీ వీటన్నిటికి అనుగుణంగా ఒక కుటుంబానికి 26,000 ఉండాలని గవర్నమెంట్ సిఫారసు చేసింది. ఈ గవర్నమెంట్ కమిటీ చేసినటువంటి సిఫారసుని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఈ స్కీమ్ వర్కర్లందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు అమలుపరచలేదంటే దానికి అర్థం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించిన కమిటీ 26,000 ఇవ్వమని
డిమాండ్ చేస్తే సూచిస్తే దాన్ని అమలుపరిచేదానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. అంగన్వాడీ వాళ్ళ యొక్క ఉద్యమం పోయిన గవర్నమెంట్ పడిపోయే ముందు 42 రోజులు సమ్మె జరిగితే ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాన్ని కూడా ప్రయత్నం చేసింది. ఆశావాళ్ళు కూడా ఆందోళనలు పిలిపిస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తామని భయపెట్టింది. ఇలాంటి భయాలన్నిటికీ కూడా తట్టుకొని మన ఏఐటీసీ ఆధ్వర్యంలో సంఘం ఏర్పాటు చేసుకొని యూనియన్లు ఏర్పాటు చేసుకొని కనీస వేతనాలు 26,000 ఉండాలని, పని భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వాలు మరి 8 గంటల పని విధానం అమల్లో ఉంది, దాన్ని అమలుపరచాలని ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమావేశంలో ఉండగానే ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిస్తున్న కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల కాశ్మీర్లోని పహల్గాం జరిగిన దారుణమైన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలని సూటిగా ప్రశ్నించారు. టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ మాట్లాడారు. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని, అది మొత్తం మానవాళికే పెను సవాలని ఆయన స్పష్టం చేశారు. निर्मम आतंकवाद का दंश झेल रहा है। कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हुए। हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा। इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं। यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था, यह मानवता में विश्वास रखने वाले हर देश हर व्यक्ति को खुली चुनौती थी। ऐसे में प्रश्न उठना स्वाभाविक है, क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं हुई। हमें मिलकर आतंकवाद का हर रंग में हर रूप में विरोध करना होगा। ये मानवता के प्रति हमारा दायित्व है। एक्सेलेंसी, अब मैं दूसरे स्तंभ सी यानी कनेक्टिविटी पर अपने विचार रखना चाहूंगा। भारत का हमेशा से मत रहा है कि मजबूत कनेक्टिविटी से केवल व्यापार ही नहीं बल्कि विश्वास और विकास के द्वार भी खुलते। इसी सोच के साथ हम चाबहार पोर्ट और इंटरनेशनल नॉर्थ साउथ ट्रांसपोर्ट कॉरिडोर जैसे इनिशिएटिव पर काम कर रहे हैं। इनसे हम अफगानिस्तान और मध्य एशिया के साथ संपर्क बढ़ा सकते हैं। हमारा मानना है कि कनेक्टिविटी के हर प्रयास संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान होना चाहिए। यही एससीओ चार्टर के मूल सिद्धांतों में भी विदित है। कनेक्टिविटी दैट बाईपासेस सॉवरेनिटी, लूजिंग ट्रस्ट एंड मीनिंग। एक्सेलेंसी, तीसरा स्तंभ है ओ यानी opportunity for cooperation and reform। 2023 में भारत की अध्यक्षता के दौरान नई ऊर्जा और विचारों का संचार हुआ। स्टार्टअप और इनोवेशन, ट्रेडिशनल मेडिसिन, यूथ एम्पावरमेंट, डिजिटल इंक्लूजन और शेयर बुद्धिस्ट हेरिटेज जैसे नए विषयों को अपने सहयोग में जोड़ा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. టీడీపీపై కక్షతో గత వైసీపీ ప్రభుత్వం అనేక పనులు నిలిపివేస్తుందన్న మంత్రి నారాయణ. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పనిచేయడమే సుపరిపాలన అని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు ఏడాది కాలంగా బొడమేరు ఆధునీకరణ పనులను అటకెక్కించి మొద్దు నిద్రపోతున్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపాటు. ఎస్సీఓ వేదికగా ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోదీ. ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.